హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మన ఇంట్లో ఓల్డ్ శారీస్ అన్ని చాలా ఉంటాయి కదా, వాటితో నేను ఫ్రాక్ అనేది కటింగ్ చేయాలనుకుంటున్నారు. మీరు నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాగ శారీ తీసుకున్నాను, నేను ఫుల్ శారీ తీసుకుంటున్నాను. ఓన్లీ పళ్ళు మాత్రమే కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే కొంచెం డిజైన్ వేరుగా ఉందనేసి పళ్ళు మాత్రమే కట్ చేసేస్తున్నాను. దీనికోసం నేను లైనింగ్ 4 మీటర్ క్లాత్ లైనింగ్ తీసుకున్నాను. పళ్ళు మాత్రమే తీసేస్తే మనకి శారీ మొత్తం ఈ డ్రెస్కి యూజ్ అవుతుంది. ముందు మనం ఈ మెజర్మెంట్స్ తీసుకొని లైనింగ్ని ఇలాగ 4 పార్ట్స్ లాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. 80 సెంటీమీటర్స్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను, ఓన్లీ బాడీ పార్ట్కి. ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాక దీనికి మెజర్మెంట్స్ తీసుకుందాం. ఇలా ఫోల్డింగ్ ఉన్న సైడ్ మన సైడ్ పెట్టుకోవాలి. లెంగ్త్ అనేది 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచెస్ స్టిచ్ కోసం 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. అలాగే రెండో వైపు కూడా 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కటింగ్ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కొద్దిగా కొంచెం ఎక్కువ ఉంది, నేను ఇది కట్ చేసేస్తాను. తర్వాత ఇలా మార్క్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం షోల్డర్ తీసుకుందాం. షోల్డర్ నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇలా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే 3 ఇంచెస్ నెక్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. అలాగే ఇలా క్రాస్గా ఇంకొక లైన్ గీసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు మనం ఈ చంక భాగం అనేది ఒక 1 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని గీసుకోవచ్చు, లేకపోతే నేను ఇలాగ కర్వ్ స్కేల్ తీసుకున్నాను, దాని ప్రకారం ఇలాగ మార్క్ చేసేసుకోవచ్చు. ఇలా అయితే మనకి ఆ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ స్కేల్ లేని వాళ్ళు 1 ఇంచెస్ దగ్గర క్రాస్ మార్క్ పెట్టుకొని అలాగ రౌండ్గా పెట్టుకొని గీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. 1 ఇంచ్ స్టిచ్చింగ్ కోసము 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. అలాగే కింద కూడా నేను 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. నా మెజర్మెంట్స్ ప్రకారం నేను ఇలా మార్క్ చేసేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ అనేది ఖర్చు కోసము, స్టిచ్చింగ్ కోసము 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం నెక్ డీప్ తీసుకుందాం. నేను 4.5 దగ్గర మార్క్ చేస్తున్నాను. అలాగే 3 ఇంచెస్ ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. నెక్ అనేది మన ఇష్టం అండి. నేను స్క్వేర్ నెక్ తీసుకున్నాను. ఒకవేళ రౌండ్ నెక్ కావాలన్నా, వేరే నెక్ డిజైన్స్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. నేను స్క్వేర్ నెక్ సింపుల్గా ఉంటుందని నేను స్క్వేర్ నెక్ పెట్టాను. ఇలాగా ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకున్నాక వీటిని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కింద మనము ఈ నడుం దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలాగా కొంచెం క్రాస్గా తీసుకోవాలి. ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని ఇలాగ కొంచెం 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ సపరేట్ చేసుకుందాం. బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్లో మనం ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వరకు మనం ఈ లోతు తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. నెక్ ఇది కట్ చేసేస్తాం. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మీరు క్లాత్ని 4 ఫోల్డ్ చేసుకున్నాక లెంగ్త్ అనేది 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇట్లా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ లూజ్ అనేది 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఒక 1 ఇంచు 1.5 ఇంచ్ వరకు లూజ్ కోసం నేను మార్క్ చేస్తున్నాను. ఇలాగా ఇందు నుంచి మనం ఈ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ లూజ్ దగ్గర వరకు ఇలాగ మార్క్ చేసుకొని ఇలాగ మార్క్ పెట్టుకొని మనం ఇది కట్ చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ కట్ చేసుకుని ఇక్కడ కొంచెం కట్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ మీద మనం ఈ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ మీద పెట్టుకొని, శారీ క్లాత్ మీద పెట్టుకొని మనం హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి.
నేను పఫ్ స్లీవ్స్ కట్ చేస్తున్నాను కాబట్టి ఈ మామూలు లైనింగ్ క్లాత్ కంటే కొంచెం ఈ శారీ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 4 ఇంచెస్ కానీ లేకపోతే 6 ఇంచెస్, నేను 6 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం పఫ్ ఎక్కువగా ఉంటే బాగుంటుందని ఇలా మార్క్ చేసుకొని ఈ లైనింగ్ కంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ కట్ చేసుకోవాలి. ఎందుకంటే శారీ ఇది సిల్క్ కదా, కొంచెం మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం జరిగిపోతుంటుంది. అందుకనే ముందుగానే కొంచెం ఎక్కువ కట్ చేసేసుకుంటే మనకి తర్వాత కొంచెం తక్కువైనా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఇలా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయింది. లైనింగ్ ఇలాగా 4 ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం మనం 3 మీటర్స్ లైనింగ్ ఈ కింద బాటమ్కి సరిపోతుంది. అక్కడ నుంచి మన కార్నర్ దగ్గర నుంచి 4.5 దగ్గర నుంచి ఇలాగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. జస్ట్ కార్నర్ దగ్గర నుంచి ఇలాగా 4.5 వరకు మార్క్ చేసుకొని ఇలాగా కొంచెం క్రాస్గా ఇలాగా మార్క్ చేసుకోవాలి. దాన్ని ఒకవేళ మెజర్మెంట్స్ తీసుకుని మనము ఇలాగ టేప్తో కొలుచుకుంటూ మన నడుం మెజర్మెంట్స్కి సరిపోతుందా లేదో చూసుకోవాలి. ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తగ్గింది. నేను మళ్ళీ ఇంకొంచెం ఒక పావు ఇంచు మార్క్ చేసేసి ఇలా మార్క్ చేసి కట్ చేసేస్తున్నాను. ఇలాగ పై నుంచి మనం కింద మెజర్మెంట్స్ మన లెంగ్త్ అనేది ఫుల్ లెంగ్త్ ఎంత కావాలో అలాగ మార్క్ తీసుకొని కట్ చేసేసుకోవాలి. నేను 32 ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను. అంటే 32 మొత్తం శారీ క్లాత్, నేను లైనింగ్ 30 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ తక్కువగా నేను మార్క్ చేసేసి ఈ కిందది కూడా ఇలాగ కట్ చేసేస్తున్నాను. లైనింగ్ పార్ట్ కొంచెం తక్కువ పడింది సైడ్కి, అందుకే నేను మిగతా క్లాత్ని ఇలాగ క్రాస్గా పెట్టేసుకొని మార్క్ చేసేసుకొని కట్ చేసేస్తున్నాను. పైనుంచి కిందికి ఇలాగ 30 ఇంచెస్ దగ్గర పెట్టుకొని మార్క్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. అలాగే శారీ క్లాత్ని కూడా ఇలాగ 4 ఫోల్డ్ చేసేసుకొని సేమ్ మనం లైనింగ్ క్లాత్ని దీని మీద పెట్టేసుకొని ఈ పైన ఈ కార్నర్ దగ్గర అలాగే కింద 2 ఇంచెస్ నేను తక్కువ 30 ఇంచెస్ పెట్టాను కదా లైనింగ్, అలాగే శారీకి 2 ఇంచెస్ ఎక్కువ మార్క్ చేసేసుకొని దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇలాగ 2 ఇంచెస్ మార్క్ ఎక్కువ పెట్టుకొని కట్ చేసాను చూసారా. లైనింగ్ 30 ఇంచెస్, 2 ఇంచెస్ శారీ అనేది ఎక్కువగా కట్ చేసుకోవడం అవుతుంది. ఇలా కట్ చేసుకుని మనకి ఈ లైనింగ్స్తో మనకి కంప్లీట్ అయిపోయింది కటింగ్ అనేది. ఈ శారీ పార్ట్ మొత్తం కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే కటింగ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న ఈ బాటమ్ పార్ట్ లైనింగ్ది ఈ జాయింట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి సైడ్కి. ఈ సైడ్స్కి జాయింట్స్ స్టిచ్ చేసేసుకున్నాక ఈ మనం ఓపెన్ చేసుకుంటే ఈ సర్కిల్ తప్ప మిగతా ఈ సైడ్స్ కూడా మనం జాయింట్ చేసేసుకోవాలి. ఇలాగా 2 పార్ట్ని సైడ్స్కి అటు ఇటు కంప్లీట్ అయిపోతుంది. లైనింగ్ అనేది సైడ్స్కి జాయింట్ చేసేసుకుంటే అలాగే శారీది కూడా అలాగే మనం లైనింగ్ ఎలా చేసామో అలాగే సైడ్స్కి జాయింట్ చేసేసుకోవాలి. ఇలా 2 కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. సైడ్స్కి జాయింట్స్ అనేవి ఒకవేళ మీకు ఓవర్లాక్ చేయాలనుకుంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు, లేకపోతే మామూలు స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బాడీ పార్ట్ని మనం ఈ క్లాత్ మీద పెట్టేసుకొని ఒకసారి కదలకుండా పిన్స్ అనేవి పెట్టుకుంటే మనకి కదలకుండా ఉంటుంది. ఇలా పిన్స్ పెట్టేసుకొని నెక్ పార్ట్ని నేను స్టిచ్ చేస్తున్నాను. ముందు నెక్ని ఇలాగా ముందు స్టిచ్ చేసుకోవాలి. రివర్స్లో పెట్టి మనం క్లాత్ని అంటే మన ఫ్రంట్ అండ్ చూసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ శారీ క్లాత్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కార్నర్స్ దగ్గర చిన్న టక్స్ అనేవి పెట్టుకోవాలి. దీన్ని రివర్స్ చేసేసుకుందాం. దీన్ని రివర్స్ చేసేసుకొని ఇలాగా స్ట్రైట్గా మనకి ముడతలు లేకుండా చూసుకుంటూ ఈ చివర్లు మొత్తం ఫోల్డింగ్ చేసేసుకొని చివర ఒక స్టిచ్ వేసేసుకోవాలి చిన్నగా. ఇలాగా నెక్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఈ కార్నర్స్ దగ్గర చూసుకుంటూ నెమ్మదిగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సైడ్స్ కూడా మొత్తం కంప్లీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా పూర్తిగా కంప్లీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం ఈ డాట్స్ అనేవి పెట్టుకుందాం. ఇలా ఫోల్డింగ్ పెట్టుకున్నాక ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఇలాగా పెట్టుకొని ఒక మార్క్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మనం పైకి ఒక 1.5 2 ఇంచెస్ వరకు ఇలాగా క్రాస్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ డాట్స్ అనేవి 2 వైపులా పెట్టుకోవాలి. ఇలాగా
ఒక సైడు, అలాగే రెండో సైడ్ కూడా మనం ఈ డాట్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకుందాం. హ్యాండ్స్ అనేవి మనం ఈ పఫ్ కోసం ఈ లైనింగ్ పార్ట్ ఒక 2 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి, ఈ చివర. అలాగే సెంటర్లోకి మార్క్ చేసుకొని అక్కడ నుంచి మనం సెంటర్లో మార్క్ చేసుకునే దగ్గర వరకు ఇలాగ కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా దగ్గరికి అనుకుంటూ ఇలాగ మొత్తం ఇలాగ కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ముందు మార్క్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది, ఎక్కడి వరకు స్టిచ్ చేసుకోవాలనేది తెలుస్తుంది. ఇలా దగ్గరగా చిన్నగా పెట్టుకోవాలి. ఇది పై పార్ట్ షోల్డర్ దగ్గర ఇలాగ చూసారా, ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటే ఒకవేళ ఒక కుచ్చు తీసేసుకోవడమో లేకపోతే ఇంకో కుచ్చు పెట్టుకోవడమో చేసుకోవాలి. ఇది నేను సరిపోయింది. ఇప్పుడు మనం కింద దగ్గర చేయి దగ్గర ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగ దీని మీద డైరెక్ట్ పెట్టి స్టిచ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు రాదనుకుంటే మామూలుగా ఇందాక పైన షోల్డర్ దగ్గర ఎలా స్టిచ్ చేసుకున్నామో అలాగే కింద కూడా స్టిచ్ చేసుకొని దీనికి జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలాగ చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. సేమ్ పైన ఎంత వరకు మనకి జాయింట్ అనేది ఎంత వరకు పెట్టామో కుచ్చిళ్ళు చిన్నగా, అలాగే కింద కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చివర ఒక పిన్ పెట్టుకుంటే మనకి ఎంత క్లాత్ ఉన్నది తెలుస్తుంది. పైన పెద్దగా కింద చిన్నగా పెట్టుకుంటే అంత బాగుంది. రెండు ఈక్వల్గా ఉండాలి షోల్డర్ దగ్గర, అలాగే కింద కూడా. ఇలాగా మొత్తం మనకి స్టిచ్ అయిపోయింది చూసారా, కంప్లీట్ అయిపోయింది పైన కింద. ఇప్పుడు పై పార్ట్ మనం జాయింట్ చేసుకుందాం. ఈ లైనింగ్కి మనం ఇందాక జాయింట్ చేసుకోలేదు కదా, ఇప్పుడు దీన్ని ఇలా జరుపుకుంటూ మొత్తం లైనింగ్ అనేది మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్కి కుచ్చుళ్ళు ఏం రావు, ప్లెయిన్గా ఉంటుంది, అందువల్ల మనకి కొంచెం పట్టినట్టుగా బాగుంటుంది. లేకపోతే ఎక్కువ క్లాత్ తీసుకుంటే కొంచెం దళసరిగా అనిపిస్తుంది, సిల్క్ కదా, ఇలా అయితేనే బాగుంటుందని ఇలా పెట్టాను. ఇలా కంప్లీట్ అయిపోయింది చూసారా, ఇలా కొంచెం పఫ్ లాగా వస్తుంది. పైన శారీ క్లాత్ లైనింగ్ అనేది ప్లెయిన్గా ఉంటుంది. ఇలాగ మనం హ్యాండ్స్ అనేవి కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు జాయింట్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర ఇది పెట్టుకొని మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మనం ఈ భుజాల దగ్గర మార్క్ చేసిన దగ్గర నుంచి ఇలా జాయింట్ చేసుకొని ఫస్ట్ భుజం దగ్గర నుంచి కింద చంక వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా చూసుకుంటూ క్లాత్ని అనేది ఎక్కువ జరపకూడదు, లాగినట్టు అవ్వద్దు, లేకపోతే లాగితే కొంచెం ముడతలాగా వస్తుంది. అందుకనే చంకల దగ్గర ముడతలాగా రాకుండా నేను ఇలాగా డైరెక్ట్ పెడుతున్నాను. ఇప్పుడు రెండోసారి స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ లూజ్ అనేది చూసుకొని హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకున్నాం. అక్కడ నుంచి ఈ షోల్డర్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా కటింగ్ దగ్గర, అక్కడ మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే కింది వరకు స్ట్రైట్గా ఒక లైన్ స్టిచ్ చేసేసుకోవాలి. కింది వరకు ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి. మనం కటింగ్ చేసుకునేటప్పుడు మార్క్ చేసుకున్నాం కదా, అలా మార్క్ చేసుకున్న వరకు ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి స్ట్రైట్గా. అలాగే రెండో సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కింద బాటం తీసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా సపరేట్గా స్టిచ్ చేసుకున్నాం కదా లైనింగ్ అలాగే శారీది, ఇప్పుడు రెండు జాయింట్ చేసేసుకోవాలి. ఇలా శారీది అలాగే లైనింగ్ రెండు కలిపి జాయింట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ బ్యాక్ చూసుకొని ఇలా రెండు కలిపి స్టిచ్ చేసేసుకోవాలి. దీన్ని చుట్టూ రౌండ్గా మనం నడుము దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ అయిపోయింది, ఇలా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్ అలాగే ఈ కింద బాటం రెండు జాయింట్ చేసుకోవాలి. ఇలాగా చూపించే విధంగా ఇలా పెట్టుకొని చూసుకుంటూ మనకి ఈ జాయింట్స్ అనేవి సైడ్స్కి ఇక్కడ సేమ్ ఇలా రావాలి. ఇటు సైడు అటు సైడు రెండు వైపులా ఈ జాయింట్స్ అనేవి కరెక్ట్గా వచ్చిందో లేదో మార్క్ చెక్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకుంటే ఆ ముడత అనేది రాదు. ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ చివర్లు అనేవి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే కింద శారీది కూడా మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు, లేకపోతే జిగ్జాగ్ చేసుకోవచ్చు. నేను జిగ్జాగ్ చేసేసానండి, అంతేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా స్టిచ్చింగ్ చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.